భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 26/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష పాడ్యమి శుక్రవారం పాడ్యమి కృష్ణపాడ్య బహుళపాడ్యమి రాత్రి 12:08 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 9:56 వరకు, వర్జన్ రాత్రి 11:54 1:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 9:36 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:35 1:20 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:48. ఈరోజు అమృత గడియలు లేవు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం అయితే ఈరోజు ఉదయం 9:45 నుండి 10:15 వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు శుభకాలం. ప్రీతి యోగం ఈరోజు ఉదయం 7:35, బాలవ ఉదయం 11:22, కౌలవ రాత్రి 12:05. బహుళపాడ్యమి శుక్రవారం కావడం సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే మకర కుంభ మీనరాశి వారికి మటుకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 14వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్యప్రియా ప్రియే ధీర తుల్య నిందా సంస్తుతి అంటున్నారు. త్రిగుణాతీతుడు స్వస్వరూపాలయందు నిరంతరము కూడా స్థితుడయ్యుండును. సుఖదుఖాల సమానంగా భావిస్తాడు. వాడు మట్టిని రాయిని బంగారాన్ని కూడా సమంగానే చూస్తాడు. మట్టి దొరికిందని చెప్పి విసిరి కొట్టడు, బంగారం దొరికింది కదా అని ఆనందపడిపోవడం అన్నమాట. మట్టిని బంగారాన్ని వాడు సమానంగా అటువంటి స్థితి అన్నమాట. అనగా మూడింటి యందు కూడా గ్రాహ్యత్య త్యాగభావం కలిగి ఉంటాడు. అతడే ధీరుడు, అతడే జ్ఞాని అయినటువంటి లక్షణాలు అలా ఉంటాయి వాడికి. ప్రియాప్రియములు కానీ నిందాస్తుతులు కానీ తొనకడు, పొగిడినా కానీ పొంగిపోవడం, తిట్టినా కానీ బాధపడ్డు, తన కాదన్నట్లుగా ప్రవర్తిస్తాడు. అటువంటి వాడు ధీరుడు జ్ఞాని. అనగా రెండింటి యందు సమస్థితిలోనే ఉంటాడు. సుఖం కలిగిపోయిందని పొంగిపోవడం, దుఃఖం కలిగిందని కుంగిపోవడం, అసలు పట్టించుకోవడం వాడు అటువంటి వాడు అసలైన జ్ఞాని. అంతేకాదయ్యా, మానవమానయోస్తుల్య తుల్యో మిత్ర రిపక్షయే సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. అంతేకాదయ్యా, మానవాముల యందును మిత్రుల యందును శత్రువుల యందు సమభావంగా ప్రవర్తిస్తాడు. ఎవరైనా మిత్రుడు వచ్చాడు అనుకోండి, వాడిని అలాగే ఆదరిస్తాడు. ఎవరైనా శత్రువు వచ్చినా కూడా అంత అభిమానంగానే చూస్తాడు. అయ్యో వీడు శత్రువు కదా, వీడి మిత్రుడు కదా అనే భావన, ఇద్దరిని కూడా సమానంగా చూసేటువంటి వాడు జ్ఞానమాట. విద్యుత్ కర్మలను ఆచరించచ్చు, కర్తృత్వ అభిమానం లేనివాడై త్రిగుణాతీతుడు అనబడతాడు అటువంటి వాడు అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఇంకా ఏంటనేది చూద్దాం. ఈరోజు స్వస్తి.